మీకు మీ నిజమైన రాశి ఏంటో తెలుసా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు నాది ఈ రాశి. ఇంకా దాని తగ్గట్టుగా ఆళ్ళు రెమెడీస్ కూడా చేస్తా మొదలుపెడతారు. దాంతో ఆళ్ళకి లైఫ్‌లో ఏం మార్పు కూడా రాదు. ఆళ్ళు అనుకుంటారు ఏదో ఒకటి అవుద్దని. కానీ అట్లా ఏం అవ్వదు. అయితే ఈ వీడియోలో మీరు అది తెలుసుకుంటారు. మీ అసలు రాశి ఏంటో, ఇంకా ఎన్ని రకాలవి రాశిలు ఒక మనిషికి కూడా ఉండొచ్చని. అయితే పదండి వీడియోని మొదలు పెడదాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇది చాలా శుభముహూర్తం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కొన్ని మాటల్ని క్లియర్గా అర్థం చేసుకుంటాం. రాశీలు ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకొకటిది ఎన్ని రకాలవి రాశీలు ఉంటాయో ఆస్ట్రాలజీలో, ఇంకొకటిది మీ రాశి మీరు ఎట్లా తెలుసుకోగలుగుతారు, ఇంకా దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, అవన్నీ మనం దీంట్లో కవర్ చేస్తాం. ఆస్ట్రాలజీలో రాశీలు ఎట్లా మొదలైనాయో దాని కథ చాలా పాతది. ఎప్పుడు ఆస్ట్రాలజీని మొదలు పెడతా ఉండారో ఆ టైంలో ఈ రాశీలు ఎట్లా మొదలైనాయో అది తెలుస్తుంది. ఎవరికైనా చెప్పాలంటే మీది ఈ గ్రహం ఈ పొజిషన్లో ఉంది, ఇది రాశీలు కనిపెట్టారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తాను. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంటారు. జూబ్లీ హిల్స్లో ఏ కాలనీలో ఉంటారు. అట్లాగా పర్టికులర్గా అడ్రస్ ఒకటి దొరుకుతుంది మీకు. అయితే మీరు అతని ఇంటికి వెళ్ళి కలవచ్చు. సేమ్ ఇట్లాగనే ఆస్ట్రాలజీలో కూడా చేశారు. ఇప్పుడు మీరు అక్కడ వెళ్తానికి ఒక రోడ్ మ్యాప్ కావాల్సి వస్తుంది. అయితే మనం సూర్యుడిని సెంటర్ అనుకుని అక్కడి నుంచి 12 పార్టీషన్స్ చేసేసాం ఆస్ట్రాలజీలో. సూర్యుడిని సెంటర్గా అనుకొని దాని తర్వాత అక్కడి నుంచి ఏది 12 పార్టీషన్స్ అయినాయో దాన్ని ఒక్కొక్క జోడియాక్ సైన్ అన్నాం, రాశీలు అన్నాం దాన్ని. ఇంకా దానికి ఒక పేరు ఇచ్చేసాం. అయితే మనకి దీంతో ఇది తెలుస్తుంది ఏ ప్లానెట్ ఏ జోడియాక్ సైన్లో ఉంది, అంటే దానిది పర్టికులర్ పొజిషనింగ్ ఏంటో అది మనకు తెలిసిపోద్ది. అట్లాగే ఆ రాశి పేరు మేషరాశి, వృషభ రాశి, మిథున్ రాశి, అట్లాగే అది మీన్ రాశి దాకా వెళ్తుంది. ఇవి 12 రాశిస్ ఉంటాయి మన ఆస్ట్రాలజీ సిస్టంలో, వేదిక ఆస్ట్రాలజీ సిస్టంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎట్లా శని కూర్చుంది వృషభ రాశిలో, ఇంకా రాహు కూర్చుని ఉన్నాడు మీన రాశిలో. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకు అర్థమైపోయింది ఈ రాశిలో ఈ ప్లానెట్ ఉందని. అయితే ఇప్పుడు మాట్లాడదాం మీరు మీ సొంత రాశి కరెక్ట్గా ఎట్లా తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా ఆస్ట్రాలజర్స్ వేరియేషన్స్ చేసేసారు. ఎట్లా ఒకటి ఉంటుంది నేమ్ జోడియాక్ అని, అంటే నామరాశి. మీది పేరుది మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిది ఒక రాశి ఉంటుంది. అయితే ఇది ఎవరి దగ్గర అతనిది డేట్ ఆఫ్ బర్త్ లేదో, టైం తెలీదో, అవన్నీ లేవు, వాళ్ళకి ఇది చూడవచ్చు. వేరే వాళ్ళ దగ్గర ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు చూసే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇంట్లో అసలు పేరు వేరేది ఉంటుంది, బయట వేరే వాళ్ళు వేరే పేరుతో పిలుస్తారు. అయితే దీనిది ఒక త్రో బ్యాక్ కూడా చాలా ఉంటుంది. అయితే దానిది అవసరం లేదు. ఇంకొకటి ఉంటుంది సన్ షైన్ అని, అంటే మీది సూర్యుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడో దాని తగ్గట్టుగా మీ రాశి డిసైడ్ అవుద్ది. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీలో వస్తుంది, వేదిక్ ఆస్ట్రాలజీలో ఇట్లా రాదు. ఇంకా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఒకటి ఉంది, మీరు ఈ మంత్ని ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో పుడితే మీది ఈ రాశి లేకపోతే జోడియాక్ సైన్ అవుద్దని. దీంట్లో ప్రిడిక్షన్స్ కరెక్ట్గానే అవుతాయి, కానీ అంత క్లారిటీగా క్లియర్గా అర్థం కాదు. వేదిక్ ఆస్ట్రాలజీలో ఎట్లా చూస్తారంటే ఏది మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు, ఎక్కడ చంద్రుడు ఉన్నాడో అదే మీ రాశి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడిది టైం గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది ఒక రాశి నుంచి వేరే రాశిలో వెళ్తాంలో. దీంతో కరెక్ట్గా మీ ఏది పర్సనాలిటీ ఉందో, మీది ఏది ప్రిడిక్షన్స్ అవుతాయో అదంతా కరెక్ట్గా చెప్పొచ్చు కూడా. అయితే మీరు ఏదైనా సాఫ్ట్వేర్లో వెళ్తే ఇప్పుడు కూడా గూగుల్లో టైప్ చేసినా లేకపోతే మీ సాఫ్ట్వేర్స్ ఏవి ఉంటాయో దాంట్లో మీరు వెళ్ళి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు, ఇంకా ఎక్కడ పుట్టారో ప్లేస్ అది సెలెక్ట్ చేసుకుని వేస్తే ఎక్కడ ఒక కుండ్లీ మీకు తయారయ్యి వస్తుంది. దేన్ని జన్మపత్రికలు అంట. దాంట్లో చంద్రుడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు మీరు అది చూడండి. ఇంకా చంద్రుడి మీద ఏ నంబర్ రాసిందో అది చూడండి. ఇంకా నేను ఏది చార్ట్ మీ ముందు ఉందో ఈ 12 రాశిలది దాంట్లో మీ ఆ నంబర్ది రాశి మీది రాశి ఉంటుంది. అయితే మీరు కర్క రాశి వాళ్ళు, లేకపోతే మీది 12 నెంబర్ రాసి ఉంటే అక్కడ చంద్రుడి పైన మీది మీన రాశి. ఇట్లాగే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు 2-3 జాతకాలది. అయితే ఇప్పుడు మీరు ఈ జాతకంలో చూస్తున్నారు, దీంట్లో చంద్రుడు కూర్చుని ఉన్నాడు, 8 నెంబర్ రాసి ఉంది దానిపైన. అయితే మీది వృశ్చిక రాశి అంటాం మనం. ఇంకా అదే ఇక్కడ రెండో దాంట్లో చంద్రుడు కూర్చుని ఉన్నాడు, 5 నెంబర్ రాసి ఉంది. అయితే మీది సింహ రాశి అంటాం మనం. ఇట్లాగే మీది ఏ నంబర్ ఉందో చంద్రుడి పైన అది మీ రాశి అవుతుంది. దీంతో మనం క్లియర్గా అర్థం చేసుకుందాం.
అయితే ఈ వీడియోలో మనం చూసాం మనది రాశి ఏంటో, రాశిలు ఎట్లా వచ్చినాయో ఆస్ట్రాలజీలో, ఇంకా మీ రాశి ఎట్లా కరెక్ట్గా చూసుకోగలుగుతారు. మీ దగ్గర టైం ఇంకా మీది ఇవన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ లేకపోతే అప్పుడు మీరు నేమ్ జోడియాక్లో వెళ్ళండి. ఇది ఎక్కువ వాళ్ళకి ఎవరి దగ్గర టైం ఇంకా అవన్నీ డేట్ కరెక్ట్గా లేకపోతే మీ దగ్గర ఉంటే మీరు వేదిక్ ఆస్ట్రాలజీనే ఫాలో చేయండి. అయితే మీకు ఈ వీడియో నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోమాకండి. ఇంకా మీరు మీ సొంత వేరే వాళ్ళది కూడా చూడండి, వాళ్ళ రాశి ఏంటో, వాళ్ళ సొంత జోడియాక్ సైన్ ఏంటో మీ ఇంట్లో వాళ్ళది కూడా. అయితే మిమ్మల్ని కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు దాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.